నమస్తే మాస్టర్స్. మనందరి గురువుగారైన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గురువు గారికి, గురుమాత స్వర్ణమాల అమ్మగారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మాస్టర్స్. అలాగే ఈ టీమ్ జగద్గురు పత్రిజీ ఈ జూమ్ వేదికలో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మాస్టర్స్ అందరికీ, అలాగే యూట్యూబ్ లో వీక్షిస్తున్న మాస్టర్స్ అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మాస్టర్స్. అలాగే ఈ జూమ్ వేదికను టీమ్ జగద్గురు పత్రిజీ జూమ్ వేదికను ఇంత అద్భుతంగా నిరంతరాయంగా కొనసాగేందుకు కృషి చేస్తున్నటువంటి నరేంద్ర అసూరి సార్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మాస్టర్స్. అలాగే ఇక్కడ టెక్నికల్ వర్క్ నిర్వహిస్తున్నటువంటి మా యాజమాన్యం అందరికీ కూడా కృతజ్ఞతలు. అలాగే మరి ఈ టీం జగద్గురు పత్రిజీ ఈ జూమ్ వేదికలో పత్రిజీ దివ్య మార్గ నిర్దేశకత్వంలో అప్పో తీపో భౌలో భాగంగా మనకి ఈ రోజు జ్ఞానాన్ని అందించడానికి శ్రీమతి వాణిశ్రీ మేడం గారు విజయవాడ నుంచి ఇచ్చేస్తున్నారు మాస్టర్స్. మేడం గారు మనకు తీసుకున్న కాన్సెప్ట్ వచ్చేసి ప్రవర్తనలో మార్పే జ్ఞానము. మేడం గారు ఆ కాన్సెప్ట్ గురించి జ్ఞానాన్ని అందిస్తారు. మేడం గారు గత 15 సంవత్సరాల నుంచి ధ్యానంలోకి రావడం జరిగింది. అప్పటి నుంచి మేడం గారు వాళ్ళ కుటుంబం మొత్తము ధ్యాన కుటుంబము, శాకాహారం కుటుంబంగా మారటం జరిగింది. అట్లాగే అప్పటి నుంచి ధ్యాన ప్రచారం చేయటము, క్లాసులు చెప్పడము, జూమ్ సెషన్‌లో క్లాసులు కండక్ట్ చేయడం గూడా జరుగుతుంది. అప్పటినుంచి వాళ్ళు హోల్ ఫ్యామిలీ మొత్తము కూడా ధ్యానం గురించి, శాకాహారం గురించి, పిరమిడ్ శక్తి గురించి వాళ్ళ యొక్క ప్రచారం కొనసాగుతూనే ఉంది. అలాగే మేడం గారు మన టీమ్ జగద్గురు పత్రిజీ జూమ్ వేదికలో గూడా పత్రిజీ ప్రబోధాల్లో భాగంగా ఎన్నో కాన్సెప్ట్స్ గురించి మనకి జ్ఞానాన్ని గూడా అందించడం జరిగింది. ఇది మాస్టర్స్ మేడం గారి యొక్క పరిచయము. ప్రతి క్షణము ధ్యానము, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యానికి సమయాన్ని కేటాయిస్తూ మేడం గారు ఎంతో హ్యాపీగా వాళ్ళ యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. మేడం ఈ టీమ్ జగద్గురు జూమ్ వేదిక తరపున హార్టీ వెల్కమ్ మేడం. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా ఈ ధ్యానాన్ని అందించిన జగద్గురువు బ్రహ్మర్షి పితామహ భత్రిజీ గారికి, స్వర్ణమాల భద్రి మేడంకి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నా. అలానే పరమ గురు మండలందరికీ కూడా నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నా. అలానే టీం జగద్గురు పత్రిజీ టీంలో నరేంద్ర అసూరి గారికి, ఆ టీంలో ఉన్న వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ ప్లాట్ఫామ్ మీద నా ఆత్మ బంధువులందరికీ నా ధన్యవాదాలు. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ అపోదివో కార్యక్రమంలో టాపిక్ తెలుసుకుందాం. ప్రవర్తనలోనే జ్ఞానం. దాంట్లోనే ఉంచండి. ప్రవర్తన అంటే మన ధ్యానానికి రాకముందు మన ప్రవర్తన ఎలా ఉంటుంది, ధ్యానానికి వచ్చిన మన ప్రవర్తన ఎలా ఉందని మనకు మనమే తెలుసుకోవచ్చు, ఎవరో చెప్పవసరం. ధ్యానానికి రాకముందు ఎలా జీవించేవాళ్ళం? హర్షద్వర్గాలతో, ఆ 3 గుణాలతో, తమో సత్వగుణాలతో, తన మీద ఎలా జీవిస్తున్నాడనే అవగాహన లేకుండా జీవిస్తారు ధ్యానం చేయకపోతే. ఎప్పుడైతే ధ్యాన సాధన మొదలు పెడతామో మన 3 గుణాలు తమో గుణము, రజోగుణం, సత్వగుణాన్ని దాటి మనలో ఉన్న హర్షద్వర్గాలను జయించి, కామక్రోధ మొదలగు మాత్సర్యాన్ని జయించి, నా పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే ఏంటి, నా జీవిత లక్ష్యం ఏంటి, నా జీవిత ప్రణాళిక ఏమిటి అన్న సత్యాన్ని తెలుసుకుని దానికోసం మన ప్రయత్నం ఎప్పుడైతే మొదలు పెడతామో అప్పుడే మన ప్రవర్తన అనేది మారుతుంది. నువ్వు ధ్యానం చేయకుండా మనిషి యొక్క ప్రవర్తన మారదు. ఎప్పుడైతే సాధన చేస్తామో తన మీద తనకు అవగాహన వచ్చినప్పుడు మాత్రమే తన ప్రవర్తనలో మార్పు వస్తుంది. ఆ మార్పు ఏం చేసింది, తనకు ఒక జ్ఞానాన్ని బహుకరిస్తుంది. ధ్యానం ద్వారా జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానమే మన జీవితానికి ముక్తిని ప్రసాదిస్తుంది. నువ్వు ధ్యానం చేయకుండా జ్ఞానం రాదు కదా ఎవరికైనా సరే. అప్పుడు మన ప్రవర్తన మారినప్పుడు అప్పుడు మన ఆలోచన మారుతుంది. ఎలా మాట్లాడాలి, నేను ఎలా ఆహారం తీసుకోవాలి, నేను ఎలా ప్రవర్తించాలి, ఎలా ఎదుటివాళ్ళతో నేను ప్రేమతత్వంతో ఉండాలి, ఎలా కృతజ్ఞతా భావంతో ఉండాలి, ఎలా నేను ప్రతి క్షణం కూడా ఈ ఆత్మ విశ్వాసంతో ఉండాలని దాని మీద ప్రతి ఒక్క దాని మీద ఎరుక వస్తుంది. అప్పటిదాకా ఎరుక లేకుండా జీవిస్తారు ధ్యానం చేయనప్పుడు. ధ్యానం చేసినప్పుడు ఎప్పుడైతే మన ప్రవర్తనలో మార్పు వస్తుందో ఆ జ్ఞానం ద్వారా ఈ గుణాలన్నీ తనకి తాను తెలవకుండా తన జీవితంలో అలవర్చుకుంటాడు మానవుడు. అప్పటిదాకా దుఃఖంతో జీవిస్తాడు. ఎప్పుడైతే మన ప్రవర్తనలో మార్పు వచ్చిందో, జ్ఞానాన్ని ప్రసాదిస్తుందో, అసలు ఈ దుఃఖానికి కారణం ఏమిటో నేను తెలుసుకోవాలన్న జ్ఞానం వస్తుంది. అప్పటిదాకా ఈ ఒక కుటుంబ పరంగా కానీ, హెల్త్ పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ మనిషికి ఏమైనా సమస్య వచ్చిందనుకో నిరంతరం ఏం చేస్తూ ఉంటాడు, ఆ దుఃఖంలోనే కుంగిపోతూ ఉంటాడు. నాకెందుకు ఈ సమస్య వచ్చింది, నాకెందుకు ఈ హెల్త్ ప్రాబ్లం వచ్చింది, నాకెందుకు ఈ ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి,
లేకపోతే నా కుటుంబంలోనూ ఎందుకు ఈ సమస్యలని తనని తాను ప్రతిక్షణం హింసించుకుంటూ ఉంటాడు. ఎప్పుడైతే ఆ దుఃఖానికి కారణం మూలం తెలుసుకుంటామో, నా వాస్తవానికి నేనే సృష్టికర్తను, నా వాస్తవాన్ని నేనే ఎన్నుకొని వచ్చానన్న జ్ఞానం వచ్చినప్పుడు, ఆ దుఃఖానికే కోకటి వేళ నుంచి తొలగించడానికి జ్ఞానం ఉపయోగపడుతుంది. ఆ జ్ఞానం లేదనుకో, ఆ దుఃఖంలోనే ఉండిపోతాడు. ఆ దుఃఖం ఏమవుతుంది? శరీరంలోని కణాల మీద పడుతుంది. శరీరం అనారోగ్యం పాలైపోతుంది. ఎప్పుడైతే శరీరం అనారోగ్యం పాలైపోయిందో, ఎందుకొచ్చిన జీవితం నాకు? ఈ సమస్యలు నాకే రావాలా? ఈ కుటుంబంలో నాకే ఇబ్బందులు రావాలి? తనని తాను ప్రతిక్షణం హింసించుకుంటూ ఉంటాడు. అసలు మూల చైతన్యం నుంచి వచ్చిన అంశాత్మలమే మనము. నా వాస్తవానికి నేనే సృష్టికర్తనన్న జ్ఞానం ఎరుకలేదు అక్కడ. అందుకని ఈ జీవితాన్ని తిట్టుకుంటూ ఉంటాడు. దానికి తగ్గట్టుగా ఆ బాధలు పడుతూ ఉంటాడు. ఎప్పుడైతే ఆ దుఃఖానికి మూల కారణం తెలుసుకున్నాడో, ప్రతి క్షణం ఆనందంగా జీవించగలుగుతాడు. దుఃఖం వచ్చినా, సుఖం వచ్చినా, కష్టం వచ్చినా, ఆనందం వచ్చినా కూడా ప్రతి క్షణం ఆనందంగా జీవించగలుగుతాడు. అప్పటిదాకా చూసి పూజలు, స్తోత్రాలు, జపాలు, యజ్ఞాలు అన్నీ చేస్తూ ఉంటాడు. ఆ చేసినంతసేపు మనసు ప్రశాంతంగా ఉంటుంది. మరలా ఇంట్లో పనులకి వాటికి వచ్చేసినప్పుడు ఎలా ఉంటుంది? ఆ ప్రశాంతత పోతుంది. ఎవరో ఒకళ్ళ మీద ఇసుక్కోవటమో, కోప్పడమో చేస్తాడు. అప్పుడు అనుకుంటాడు, నేను ఇన్నాళ్ళు పూజలు చేశాను, ఇన్నాళ్ళు యజ్ఞాలు, యాగాదులు చేశాను. నాకు అసలు దేవుడే కనపడలేదేంటి? అసలు దేవుడు లేడు. దేవుడు ఎందుకు నన్ను ఇలా సృష్టించాడని తనని తాను హింసించుకుంటాడు. ఎప్పుడైతే తనలో అంతర్శోధన మొదలైందో, అప్పుడు ఎందుకని రెడీగా ఉంటాడు. ఈటిలో కాదు, నేను వేరేది ఏదో ఉంది. నేను ప్రయాణించాలన్న లోపల ఈయన మేల్కొంటుంది. ఎప్పుడైతే అనుకుంటుందో అప్పుడు ఒక వ్యక్తి రూపంలో గురువు నీకు దొరుకుతాడు అక్కడ. దైవ రూపంది. ఎప్పుడైతే నువ్వు ఆ గురువు బాటలో వెళ్తావో ఏముంది? నీ జీవితంలో గురువు రూపంలో వస్తాడు దేవుడు. ఫస్ట్ వచ్చిన సొసైటీలో మాకు అర్థం కాల. ఐ యామ్ గాడ్, యు ఆర్ గాడ్స్ అన్నారు పత్రి గారు. ఏంటి దేవుడు అంటారు ఏంటి అయినా? మనం దేవుళ్ళం, ఎదుటి వాళ్ళ దేవుళ్ళు అంటారని అర్థం కాదు. అందుకని అజ్ఞానంలో ఉన్నప్పుడు అర్థం కాల. తర్వాత మన అందము ధ్యానం లేదు జీవితంలో. జీవితంలో ధ్యానం లేనప్పుడు ఏమర్థమవుతుంది? వ్యక్తి సత్యవాక్కులు పలికినా కూడా అర్థం కాదు. అదే సాధన చేసిన ఆ సత్యాన్ని నువ్వు రోజు ప్రతిక్షణం అనుభూతించినప్పుడు అప్పుడే నువ్వు ఆత్మానుభవంగా అనుభూతించగలుగుతావు. అలా ఎప్పుడైతే మనం అప్పుడు అర్థం చేసుకో, నేను దైవాన్ని, ఈ సమస్తం కూడా ఆ చైతన్య రూపంలో బ్రహ్మమై కొలున్న సత్యాన్ని తెలుసుకుంటాం. లేకపోతే అప్పటిదాకా ఎక్కడో లేడు దేవుడు, నా లోపలే ఉన్నాడు అప్పుడు నా వాస్తవానికి నేనే సృష్టికర్తని అన్న సత్యాన్ని అంగీకరించగలుగుతాడు. ముక్తి అంటే ఏంటి? ప్రతి క్షణం నువ్వు ఆనందంగా ఉండటమే ముక్తి. నువ్వు అసత్యంలో జీవించినప్పుడు ముక్తి పొందలేవు. ఎందుకంటే అశుభమైన వాక్కులే పలుకుతావు, అశుభమైన ఆహారమే తీసుకుంటావు, అశుభకరమైన మాటలే మాట్లాడతావు. నువ్వు అన్ని అశుభాలే మాట్లాడదంటే నీ దుఃఖం నాకేమవుతుంది? నువ్వు ఎప్పుడూ శుభాలు పలుకుతూ ఉంటే అవి నీ జీవితానికి జయాన్ని ఇస్తాయి. ఈ రోజు కాకపోతే రేపటి కాకపోతే ఎల్లుండికైనా కూడా. నువ్వు ప్రతి క్షణం తెల్లవారులేసిన దానికి ఇంచి దాని మీద చూడండి. ఎగ్జాంపుల్, ఒక వస్తువు దొరకలేదనుకో, నువ్వు నీ ఆర్థిక పరంగా కానీ కొనలే, దాని మీదే ఉంటుంది మోజు కూడా. దొరకని దాని మీదే మోజు ఉంది, దొరికిన దానిలో మోజు ఉండదు. అందాకే నేను ఎగ్జాంపుల్, మన ఇంట్లో వంట చేసుకున్నాం. మనం ఇంట్లో వంట చేసుకున్నప్పుడు 1, 2 రకాల కూరలు వండుకుంటాం. ఆ 2 కూరలు కూడా నీకు ఇష్టంగా తినాలి, క్వాంటిటీ కన్నా ఎక్కువ తింటావు. అదే బయట హోటల్లో తింటే నువ్వు కాస్ట్ డబ్బులు పెట్టి కొంటావు అక్కడ. అక్కడ ఎంత ఉంటాయి? ఒక ప్లేట్ ఇడ్లీ 30 రూపాయలు, 40 రూపాయలు ఉంటాయి. అదే నీ ఇంట్లో 4 ఇడ్లీ తింటే ఎలా ఉంది? అబ్బే ఆ ఇడ్లీ బాల, ఇవాళ ఏదో అదే 2 ఇడ్లీ తినొస్తే అక్కడ, ఎందుకంటే డబ్బులు పెట్టి కొనుక్కుని వచ్చాం కదా, చాలా బాగున్నాయంట. ఎప్పుడైనా సరే మనిషికి దొరకని దాని మీద మోజు ఉంటుంది. ఇంట్లో ఇది దొరికిందే, దీన్ని మనం ఎలా తినాలి, ఎలా ఆస్వాదించాలన్న జ్ఞానం రావాలి. మన ప్రవర్తన మారినప్పుడే ఆ జ్ఞానం వస్తుంది. దీనన్నిటికీ మూల కారణం ధ్యానం. ధ్యానం చేయకపోతే మనిషికి ఆ జ్ఞానం, ఎందుకంటే మన రోజువారి జీవితంలో ధ్యానం అంటే ఎక్కడో కాదు, మన రోజువారి జీవించే జీవన విధానం ధ్యానం గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. నువ్వు అసత్యంలో జీవించినప్పుడు ఆ పాఠాన్ని నేర్చుకోలేవు. దీనికి రామకృష్ణ పరమహంస చెప్తారు, చిన్న కథ రూపంలో చెప్పుకుందాం. ఒక ఆవిడ వాళ్ళ చుట్టాల ఇంటికి వెళ్తుంది. ఆ చుట్టాలు పొట్టు చీరలు నేస్తూ ఉంటారు, పొట్టుబట్టలవి. పట్టుబట్టలు నేసేటప్పుడు ఆ పొట్టు దారాలని రోజు శుభ్రం చేసి తీగల మీద వేస్తారు. అవి ఆరినాక కానీ మడ నేస్తాక పనికిరావు. అలా ఆ చుట్టు చూపుగా వచ్చిన ఆవిడ తీగల మీద పట్టుదార పొండలు ఆరేసి ఉంటాయి. చూసేటప్పటికి మనసు ఉంది కదా, ఇల్లు గల ఆవిడ ఎక్కడో లోపల ఉంటుంది. మా వదిన ఎక్కడో లోపల ఉంది కదా, నన్ను చూడలేదు, ఈ తీగ మీద దారపొండ నేను తీసుకుని నా బొడ్లో పెట్టుకున్న, పొట్టు దారం ఎక్కువ వస్తుందని ఆ ఉండని తీసుకుని బొడ్లో దాచుకుంది.
ఇల్లు గల ఆవిడ లోపల నుంచి గమనించింది, కిటికీలను చూసింది. అయినా ఆవిడేం మాట్లాడలేదు. రా వదినా రా అని కూర్చుని కాసేపు కబుర్లు చెప్పినాక భోజనం చేద్దాం రా వదిన అంది. ఇద్దరు చక్కగా భోజనం చేస్తారు. భోజనం చేసినాక ఇల్లు గల ఆవిడ ఉందిగా తెలుసుకుంది కదా, అప్పుడు అంటుంది ఆవిడతో, చుట్టూ చూసిన ఆవిడతో, వదిన నాకు డాన్స్ చేయాలనుందే, మన ఇద్దరం కలిసి డాన్స్ చేద్దాం వదిన అంటే, మరి ఈవిడికేమో చుట్టూ చూపుగా వచ్చిన ఆవిడకేమో తెలిసింది. ఎందుకంటే అక్కడ దారపుండ బొడ్లో ఉంది, ఎక్కడ డాన్స్ వేస్తే ఆ దారపుండ పడిపోతుందేమో, తన నిజం బయట పడిపోతుందేమో అని ఈవిడికి భయంగా ఉంది. ఇల్లు గల ఆవిడకి ఏమీ లేదు కదా, ఆవిడ హ్యాపీగా ఉంది, చూసింది, అయినా మాట్లాడలేదు. డాన్స్ వేద్దాం అంటే కాదు రా వదిన నాకు ఇష్టంగా ఉంది, కొంచెం నువ్వు కొద్దిగానే వేయలే, నేను నీకు బాగా వేస్తానని ఎట్టని బలవంతాన్ని తీసుకొస్తుంది. ఇద్దరు కలిసి డాన్స్ వేస్తే అంటే ఇల్లు గల ఆవిడేమో హ్యాపీగా వేస్తుంది, చుట్టపు చూపు వచ్చినాడు దృష్టి అంతా బొడ్డు మీదే ఉంది, దాని మీద దారపుండ మీద ఉంది, ఎక్కడ పడిపోతుందో తన దొంగతనం బయటపడుతుంది. అంటే ఈ కథలో నీతి చెప్తారు రామకృష్ణ పరమహంస ఎందుకు చెప్పారు మీకు, అసత్యంతో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే నువ్వు ప్రతి క్షణం భయపడతా జీవిస్తావు, నువ్వు ఎప్పుడైతే సత్యంతో జీవిస్తావో దేనికి భయపడవు అని చెప్తాడు ఆయన ఈ కథ రూపంలో. అక్కడ ఏమైపోయింది, అసత్యంలో ఉంది ఆవిడ, ఆ దొంగతనం చేసిన ఇల్లు గల ఆవిడ ఉంది సత్యంలో హ్యాపీగా ఉంది, ఆవిడకే భయం. మనిషి కూడా ప్రాపంచిక జీవితంలో ఎప్పుడైతే అసత్యంలో జీవిస్తారో ప్రతి క్షణం భయపడాల్సింది, దేనికో దానికి అసలుగా. రోజువారు మన జీవితంలో ఎన్నో కోకోలలో ఉదాహరణలు. అందుకే సత్యంలో జీవించాలి. సత్యమేవ జయతే. ఎందుకు వచ్చింది ఆ వర్డు? నువ్వు ఎప్పుడైతే సత్యంలో జీవిస్తావో నీకు అన్ని జయాలే కలుగుతాయి. నువ్వు భౌతిక జీవితంలో ఏ పని చేసినా కూడా విజయమే నీకు. నువ్వు ఎప్పుడైతే అసత్యంలో జీవించావో నీకు అన్ని అశుభాలే జరుగుతాయి, అపజయాలే కలుగుతాయి. ఈ విషయం నీ ప్రవర్తన మారినప్పుడు మాత్రమే నువ్వు స్వానుభవంగా అనుభూతించి దాన్ని మార్చుకోగలుగుతావు. మానవుడు అన్నాక తప్పు చేయకుండా ఉండడు. ఆ చేసిన తప్పుని సరిదిద్దుకుంటాడు. ఈ టైం చేశాను, నెక్స్ట్ టైం నేను ఒక ఎదుటి వ్యక్తిని తిట్టాను, నేను తిట్టకూడదు, ఒకసారి ఈసారి అయిపోయింది సారీ అని చెప్పు, నెక్స్ట్ టైం వాళ్ళని తిట్టరు, వాళ్ళు అంటే అన్నారు కదని ఓకే అని వెళ్ళకుండా ఊరుకుంటారు. అదే అసత్యంలో ఉన్నవాళ్ళు కాదు నేను చెప్పిందే రైట్ అని జీవితాడు. ఎప్పుడైతే మనం సాధనలోకి వచ్చి సత్యంలో జీవిస్తామో నేనే భగవంతుడిని అన్న సత్యం తెలిసినప్పుడు ఆ దేవుడి కోసం అన్వేషణ మొదలు పెడతాం. ఓ నేను సాధన చెయ్యాలి, ఆ దైవం ఉండబట్టే కదా ఈ శరీరం నడుస్తోంది అన్న జ్ఞానం వచ్చినప్పుడు ప్రతి క్షణం దానితో కలిసి అనుభూతి చెందే ప్రయత్నం చేస్తాం. ఎందుకని మన సాధన పెంచుకుంటాం. ఎప్పుడైతే మన సాధన పెంచుకుంటామో ఆటోమేటిక్గా మన ప్రవర్తన మారిపోయి. అందుకే ధ్యానం వల్లనే జ్ఞానం, జ్ఞానం వల్లనే ముక్తి. గురువుకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి మనం. ఒక సత్యాన్ని తెలియచేశాడు గురువు. ఆ గురువు ఏ సత్యాన్నైతే చెప్పాడో చివరి తుది శ్వాస వరకు కూడా నువ్వు ఆ సత్యంలో వెళ్ళినప్పుడు ఆ గురువు మాట నిలబెట్టిన వాడిని అవుతావు. నువ్వేం చేస్తావు, లేకపోతే నువ్వు ఆలోచనలు ఉంటే ఏముంది నీకు, నీ మనసు ప్రతిక్షణం నీ మాట. ఇప్పుడు అద్దం ఉంది, అద్దం మీద మురికి పడితే అద్దం కనపడుతుందా? కనపడదు. నువ్వు ఆలోచనతో ఉన్నంత కాలం నువ్వు దేవుడు దేవుడు అని ఎక్కడ వెతికినా దేవుడు ఎక్కడా కనపడవు. ఎక్కడ అని దేవుడు ఎతికేవాడు వాడే దేవుడు అన్న సత్యాన్ని తన సాధన ద్వారా మాత్రమే తెలుసుకోవాలి. ఒక వ్యక్తి అంతా వెతుకుతూ ఉంటాడు దేవుడు ఎక్కడ తాను దేవుడు అనేది ఎప్పుడు తెలుసుకుంటాడు? సాధన ద్వారా తెలుసుకుంటాడు. ఎప్పుడైతే అద్దం మీద మురికి ఎలా పట్టిందో నువ్వు ఆలోచనలు ప్రతి క్షణం శూన్యం చేసుకోవాలంటే దానికి మార్గం ధ్యానం. లేకపోతే ఏం చేస్తావు, ప్రతి క్షణం నా భార్య, నా భర్త, నా పిల్లలు, వీళ్ళ కోసం ఉండాలి, సంసారంలో ఉండాలి. నువ్వు సంసారంలో ఉంటూ నిర్వాణం పొందాలంటే వాళ్ళ ధర్మం నువ్వు ఫస్ట్ నీ శరీర ధర్మాన్ని నిర్వర్తించుకోవాలి. చక్కగా భగవంతుడు ఇచ్చాడంటే ఈ శరీరాన్ని సక్రమంగా చూసుకోవాలి. చక్కగా కుటుంబ ధర్మం, నువ్వు ఒక కుటుంబాన్ని ఎన్నుకొని వచ్చావంటే కుటుంబాన్ని చక్కగా ధర్మాన్ని నిర్వర్తించాలి. తర్వాత ఆత్మధర్మం, నువ్వు ఈ రెండు ధర్మాలు, ఈ శరీర ధర్మం కూడా సగటు మనిషి చూసుకోడు, ఊని సంసారం మాత్రం చేయటమే ఆ కుటుంబ ధర్మం. ఎప్పుడైతే మరి నీ ఆత్మధర్మం చూసుకున్నప్పుడు నీ ఆత్మే కదా, ఈ చైతన్యమే కదా నడిపించేది అన్న సత్యం నీకు అర్థం కాదు. అందుకే మనిషి 3 ధర్మాల్ని ఎవరైతే సక్రమంగా పాటిస్తారో వాళ్ళకి జీవితంలో ప్రతి క్షణం ఆనందమే ఆనందం. దేని వచ్చినా కూడా ఏమవుతుంది, నువ్వు అక్కడ ఆనందంగా స్వీకరించగలుగుతావు. ఫస్ట్ రిలాక్స్ అవుతావు, తర్వాత రైట్ అండర్స్టాండ్, యాక్సెప్ట్ ద రియాలిటీ. ఫస్ట్ నువ్వు రిలాక్స్ అవ్వు. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే నువ్వు రిలాక్స్ అవ్వు, అంగీకరించు దాన్ని. నా వాస్తవానికి నేనే సృష్టికర్తనే. రైట్ అండర్స్టాండ్, సరిగ్గా అర్థం చేసుకో, నాకు ఎందుకు ఈ సిచ్యువేషన్ వచ్చింది, నా జీవితం మీద ఈ ప్రభావం చూపిస్తోంది. యాక్సెప్ట్ ద రియాలిటీ, ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించు. నువ్వు నమ్మాలి.
ఒప్పుకోవాలి, అంగీకరించాల్సిందే. నేను అంగీకరించడానికి కుదరదు. నువ్వే నీ భర్తను ఎన్నుకుని వచ్చావు గత జన్మలో నుంచి, ఒక భార్యను ఎన్నుకుని వచ్చావు పలానా పిల్లలు కావాలని. కానీ నీకు ఈ వాస్తవాలు తెలవక ఏమవుతుందంటే, నేను ఒప్పుకొని నాకు ఇలాంటి భర్త దొరికాడేంటి, ఇలాంటి భార్య దొరికాడేంటి, మా పేరెంట్స్ ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి నాకు మ్యారేజ్ చేశారంటే వాళ్ళని దూషిస్తావు. నువ్వు తల్లి గర్భంలో ప్రవేశించి వచ్చావు. ఎప్పుడైతే తల్లికి బిడ్డకి బొడ్డు దాటి కట్ చేయిందో, సమాజం అనే మాయ, కుటుంబం అనే బంధంలో పడిపోయావు. నేను ఒక పని చేస్తానని వచ్చావు, మరి నువ్వు ఆ పని చేయట్లా. నువ్వు ఎప్పుడు అర్థం చేసుకుంటావు? సాధన చేసినప్పుడే. అందుకే సాధన చెయ్యమురా నరుడా, సాధ్యము కానిది లేదురా. సాధన చెయ్యకుండా ఎవరికైనా ఈ వాస్తవాన్ని అంగీకరించలేరు ఫ్రెండ్స్. ఫస్ట్ మనం ఎంత రిలాక్స్ అయితేనే ఆ పరిస్థితి మీద అవగాహన అనేది వస్తుంది మనకి. లేకపోతే ఆ పరిస్థితిని అప్పుడు అర్థం చేసుకుంటాం. రైట్, అండర్స్టాండ్, ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది నాకు ఇలా అని అప్పుడు అర్థం చేసుకుంటాం. అప్పుడు యాక్సెప్ట్ ద రియాలిటీ, ఈ వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్టుగా అప్పుడు అంగీకరిస్తాం. ఓ, నేనే ఎన్నుకొని వచ్చాను కదా, ఫలానా వాళ్ళు కావాలి నా జీవితంలో, మరి వాళ్ళనే నేను ఎన్నుకొని వచ్చినప్పుడు నేను వాళ్ళ కాదనంటే ఎలా అని అప్పుడు ఆ జ్ఞానం వస్తుంది. నీకు ఈ ప్రవర్తన ద్వారా జ్ఞానం వస్తుంది. ఇవి ఎప్పుడైతే మారావో ఆటోమేటిక్గా జ్ఞానం వచ్చేస్తుంది. లేకపోతే అప్పటిదాకా నీకు ఆ జ్ఞానం ఏం చేసి నిన్ను ప్రపంచంలో ఎలా ఉండాలో నేర్పిస్తుంది. అప్పటిదాకా లొడలొడలొడా మాట్లాడుతూ ఉంటాం. మరి మనం బిఎస్ఎస్ఎంలో ఇచ్చినాక ప్రతి ఒక్కరు ఫస్ట్ పాటు మన వాక్చేతను కరెక్ట్ చేసుకోను. ప్రతి ఒక్కరం ఫస్ట్‌లో అర్థం కాలే ఎవరికీ. సార్ మాట్లాడితే కొడతారంటండి, అర్థం కాల. మాటకే దీనికి సంబంధం ఏంటి అని అనుకున్నాం. సాధనలోకొస్తే కదా తెలిసేది ఆ వాక్కుకి ఎంత శక్తి ఉంది, మన వాక్కు ద్వారా ఎంత శక్తిని కోల్పోతున్నాం అన్న జ్ఞానం అప్పుడొస్తుంది. నీకెప్పుడు ఏం చేసినా ప్రపంచంలో ఎలా మరి ఇప్పుడు అజ్ఞానంలో ఉన్న చూడండి, కుంభకర్ణుడు ఏం చేశాడు? 6 నెలలు తమో గుణంలో ఉన్నాడు. 6 నెలలు తినటము, 6 నెలలు పడుకోవడం. ఎగ్జాంపుల్ చూపించారు మనకు పాత్రలో. రావణాసురుడు దేనికి ప్రతీక్ష? అహంకారానికి. ఆయనకు అన్నీ ఒకేసారి ఎన్నో శివలింగాన్ని పూజించేంత శక్తివంతుడైన. ధర్మానికి కూడా ప్రతీక. ధర్మం అంటే రాముడు చెప్తాడు లక్ష్మణుడితో, నువ్వు రావణాసురుడి దగ్గరికి వెళ్ళి యుద్ధ నీతి నేర్చుకో అంటాడు. అన్నయ్య, మనకు తన విరోధి, ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు యుద్ధ నీతి నేర్చుకోమంటావు నన్ను. అప్పుడు చెప్తాడు రాముడు, రావణాసురుడు తప్పు చేయడం కరెక్ట్, అది ఒక పరస్త్రీ వ్యామోహం మీద ఒక చిన్న తప్పు తనలో అదొకటి ఉందో లోపం. కానీ ఆయన ఎప్పుడు తన ధర్మాన్ని తప్పడో, ఆ ఒక్కటే తనలో ఫాల్టు. తను ఎప్పుడు ధర్మాన్ని తప్పడు, నువ్వు వెళ్ళి యుద్ధనీతి నేర్చుకోమంటాడు. అంటే మనిషి అన్ని క్వాలిఫికేషన్స్ ఉండొచ్చు, ఎక్కడో ఒక చిన్న తప్పు ఉంటుంది. ఆ తప్పుని తన తప్పుని తానే సరి చేసుకోవాలి. రావణాసుడికి అన్ని గుణాలు ఉన్నాయి, అన్ని మంచి గుణాలే. కానీ ఒక కోరిక వల్ల దానికి పతనం అయిపోయాడు. అంటే మనిషి కూడా చూడండి, ఇప్పుడు ఒక వైట్ షర్ట్ ఉందనుకో, ప్యూర్ వైట్‌గా ఉంది. 99% ఆ షర్ట్ తెల్లగానే ఉంది. ఒక చిన్న బ్లాక్ స్పాట్ ఉందనుకో, పెన్ను మరకో ఏదో పడిందనుకో, ఏమంటాం? షర్ట్ వైట్‌గా ఉందని అనం. ఈ చొక్కాకి నల్ల మచ్చ ఉందని అంటాం. అలానే మన జీవితంలో నువ్వెంత సాధన చేసినా 99% ప్యూర్‌గా ఉండొచ్చు. ఒక 1% అయినా ఏదో నీలో రాంగ్ ఉంటుంది. ఆ మన రాంగుని మనమే సరి చేసుకోవాలి. అక్కడ ఎవరో వచ్చి సరిచెయ్యరు. అలానే రావణాసురుడు అంత పర్ఫెక్ట్ అయినా కూడా లాస్ట్‌కి ఒక చిన్న తప్పు వల్ల తన జీవితాన్ని కోల్పోయాడు. అక్కడ మనం ఎప్పుడైతే ప్రతి క్షణం ఎరుకుతూ ఉంటామో అప్పుడు నేర్పిస్తుంది ప్రపంచంలో ఎలా ఉండాలి ప్రతి ఒక్క వ్యక్తితో అన్న సత్యాన్ని మనం తెలుసుకుంటాం స్వానుభవంగా. ఫ్రెండ్స్, ధ్యానం అంటే ఏంటి? ఆత్మానుభవం, ఆత్మానుభూతి. ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదు అనేది అసలైన జ్ఞానం. పరిస్థితులకు అనుగుణంగా మనం ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో తెలుసుకున్నామో ఆ సత్యంలో జీవించినట్టే. నువ్వు ఎప్పుడైతే ధ్యాన మార్గంలోకి వచ్చావంటే నువ్వు ఇక సత్యాన్వేషణ మొదలవుతుంది. ఆ సత్యం కోసం వెతకటం ప్రారంభిస్తాం. ఎక్కడికెళ్తే నీకు సత్యం దొరుకుతుంది నాకు? ఇప్పుడు ఇలా సజ్జన సాంగత్యం చేస్తున్నాం. ఇలా సజ్జన సాంగత్యం చేస్తున్నప్పుడు ఏముంది? మనకు తెలవని విషయాలు ఎన్నో తెలుసుకుంటాం. అవి తెలుసుకుని మన జీవితంలో అప్లై చేసినప్పుడు ఏముంది? ఓ, ఆ తప్పును మనం సరి చేసుకుని జీవితంలో ఎదగగలుగుతాం. ఎప్పుడైతే మనకు ఆత్మపరంగానే జ్ఞానం, నువ్వు ఆత్మతో కనెక్ట్ అయితే మాత్రమే ఈ సత్యాన్ని తెలుసుకోగలుగుతాం. శరీర స్థితిలో ఉన్నంత కాలం నువ్వు ఆ సత్యాన్ని తెలుసుకోలేవు. ఎప్పుడు తెలుసుకోండి? నీ మనసు ప్యూరిటీ అవ్వాలి. ఈ చంచలమైన మనసు
నిర్మలం అవ్వాలి. నిర్మలమైన మనసు నిశ్చలం అవ్వాలి. నిశ్చలమైన మనసు శూన్యం అవ్వాలి. శూన్యమైన మనసు ఈ మహా పరిశూన్యమైనప్పుడే అప్పుడు నీ లోపల ఉన్న దైవంతో నువ్వు కనెక్ట్ అవుతావు. నీ దైవంతో నువ్వు కనెక్ట్ అయితేనే, ఎప్పుడు ప్యూరిటీ అయిన దైవంతో కనెక్ట్ అయినప్పుడే సత్యాన్ని తెలుసుకుంటావు. అప్పుడు నువ్వు అంగీకరించగలుగుతావు ఉన్నది ఉన్నట్టు. మరి కుంభకర్ణుడు ఉన్నాడు తెలుసు. ఆయన మంచి ధ్యానం చేస్తాడు. ధ్యానం చేసి ఏం చేశాడు? నిద్రపోయాడు. నిద్రపోయి బ్రహ్మను కోరుకుంటాడు వనం అప్పుడు అంతకు మేలున్నప్పుడు. ఆయన నిద్రలో బ్రహ్మ ప్రత్యక్షం అవుతాడు. నీకేం కావాలి? వరం కావాలని కోరుకుంటే నేను ఇలానే ఉండాలని కోరుకుంటాడు. బ్రహ్మ తదాస్తు అంటాడు. ఏమైంది? ఆ నిద్రలో ఏం కోరుకోవాలని జ్ఞానం కూడా లేదు అక్కడ. నిద్రమతిలో ఉన్నాడు, నాకు ఇలానే కావాలని కోరుకున్నాడు. అలానే అందుకే 6 నెలలు నిద్ర తింటం కూడా 6 నెలలు నిద్రపోవడం జరిగింది. అక్కడ నాకు జ్ఞానం కావాలని కోరుకోవాలి ఆయన. నేను ఇలానే ఈ స్థితిలో ఉండాలని కోరుకున్నాడు. దాని తగ్గట్టు ఫలితం అనిపించి మనిషి కూడా మనం ఎప్పుడైతే జ్ఞానంతో ఉంటామో అప్పుడే సరి అయిన సంకల్పం చేయగలుగుతాం. జ్ఞానం లేదనుకో నీకు ఎప్పుడు వికల్పమే ఉంటుంది. ఇప్పుడు చేస్తావు ఒక సంకల్పం, మరుక్షణం ఏం చేస్తావు? దాన్ని వికల్పం చేసేస్తావు. నేను ఇది చేయగలనా? ఇది చేయాలి. అందుకే మన పెద్దవాళ్ళు అంటారు చూడండి, తదాస్తు దేవతలు ఉంటారా, నువ్వు మాట్లాడొద్దు సాయంత్రం పూట అంటారు. వాళ్ళు చెప్పారు, అక్కడ అర్థం కాలా నువ్వేం చేసినా అక్కడ కుంభకర్ణుడు శారీరక బలం కావాలని కోరుకుంటాడు. ఆ స్థితిలో జ్ఞానం కావాలని కోరుకోడు. నువ్వు ఎప్పుడైతే ఆత్మస్థితిలో ఉంటావో నువ్వే ఐశ్వర్యవంతుడివి, ఎవరో కాదు. సమస్తం నీకు ఉంటుంది. విశ్వం నీకు ఎప్పుడు ఇస్తుంది, నువ్వు తీసుకోవడానికి రెడీగా ఉంటే. నువ్వు మనస్థితిలో ఉంటే, ఆలోచన స్థితిలో ఉంటుంది, నీ దగ్గర నువ్వు జీరో, పెద్ద జీరో. రామకృష్ణ పరమహంస అంటారు, ప్రాపంచికాలన్నీ జీరో, ఆ జీరో పక్కన 1 పెట్టావనుకో, 10 రూపాయలు, 100 రూపాయలు, 500, 1000, 1,00,000 రూపాయలు, ఈ సున్నాలన్నీ ప్రాపంచికం, ఈ 1 ఆధ్యాత్మికం. ఈ ప్రాపంచికానికి ఆధ్యాత్మికం తోడైందనుకో, అప్పుడు నీ జీవితంలో ఉన్నతంగా ఎదుగుతావు. ఈ 1 లేదనుకో, ఈ సున్నాలకు వాల్యూ ఉండదని చెప్తాడు. ఇదే ఆధ్యాత్మికం అంటే యోగము. మనతో మనకు కలయిక, మన శరీరానికి మన లోపల ఉన్న చైతన్యానికి, ఈ మేనుకి నేనుకి కలయికే ఆ సాధన ద్వారానే మన ప్రవర్తనలో మార్పు వస్తుంది. ఆ మార్పు ద్వారానే జ్ఞానం పొందగలుగుతాం. లేకపోతే జ్ఞానం, అందుకే చూడండి, నీకు ఎప్పుడైతే జ్ఞానం వచ్చినప్పుడు ఏం చేస్తావు? అప్పుడు దాకా దుఃఖపడేవాడల్లా దుఃఖంతో ఏడవకుండా నువ్వు ఆనందంతో ఉండాలి ప్రతి క్షణం. అది సృష్టించుకోగలుగుతావు. రోగంతో ఏడవకుండా ఆరోగ్యాన్ని సృష్టించగలుగుతావు. అశాంతితో ఏడవకుండా శాంతిని సృష్టించుకోగలుగుతావు నీ జీవితంలో. పేదరికంతో ఏడవకుండా సంపదను సృష్టించుకోగలుగుతావు. అదే జ్ఞానం లేదనుకో, నీకు ఒక చిన్న అనారోగ్యం వచ్చింది అనుకుంటావు, ఆ అనారోగ్యాన్ని మోసి 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 నువ్వే పెంచుకుంటావు అనారోగ్యాన్ని. ప్రతి ఆలోచన విద్యుత్ అయస్కాంత తరంగం. నువ్వు అలా ఆలోచించకూడదని జ్ఞానం వస్తేనే ఆ నెక్స్ట్ టైం మరలా ఆలోచించవు దాని గురించి. అలా ఎందుకు వచ్చింది నాకు ఈ అనారోగ్యం, ఏదో నా ఈ ప్రవర్తనలో కారణమా, లేదా గత జన్మల కర్మల బ్యాలెన్స్ అని తెలుసుకుంటావు. అమ్మో నేను ఇలా మాట్లాడకూడదు, ఇలా నేను కోరుకోవు, ఆలోచనతో ఉండకూడదు. ఎప్పుడైతే జ్ఞానం వచ్చిందో చక్కగా నీ దేహంలో కణాలతో మాట్లాడటం మొదలు పెడతావు. ఎప్పుడైతే ఆ అనారోగ్యం వెళ్ళిపోయి ఆ స్థానంలో ఏమొస్తుంది? ఆరోగ్యం వస్తుంది. అప్పటిదాకా నీ జీవితంలో ప్రశాంతత లేదు, నిద్ర పట్టదు, నైట్ టైం ఆలోచనలు ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే సాధన చేస్తూ ఉంటావు ఏం చేస్తావు? ఆ అశాంతి స్థానంలో కాదు, నేను చక్కగా సాధన చేస్తాను, నేను యోగ నిద్రపోతాను, ఆ ప్రశాంతత ఉంటామని ఆ ప్రశాంతతను తెచ్చుకుంటాం. అప్పటిదాకా పేదరికంతో ఏడుస్తూ ఉండు, అబ్బో నాకు ఈ జీవనంలో ఏం లేదని. కాదు, ఈ పేదరికం కాదు, నేను కూడా చక్కగా విశ్వం నాకు అన్నీ సమకూరుస్తోంది, కావలసిన సమయానికి నాకు అన్నీ ఇస్తోంది విశ్వం అని నీ సంకల్పం ద్వారా చక్కని అన్ని ఎప్పుడైతే సృష్టించుకున్నావో విశ్వం నీకు అన్ని సమకూరుస్తుంది. మరి ఎగ్జాంపుల్ మన పత్రికనే చూసాం. ఆయన చేతిలో రూపాయి లేదు, జేబులో సెల్ ఫోన్ లేకుండా మరి ఎలా ఇంత ఉద్యమాన్ని స్థాపించారు? అందరిలో ఉంది ఆ శక్తి. ఆయన సాధన గత జన్మలో మరి 200 సంవత్సరాలు సాధన చేశారు కాబట్టి తన సంకల్ప శక్తి ద్వారా దాన్ని సాధించగలిగారు. మనము కూడా మన స్థితికి తగ్గట్టు మన సాధన ద్వారా మన సంకల్పాన్ని సృష్టించుకోగలుగుతాం. ఇప్పుడు ఎరుకతో ఉండాలి ప్రతి క్షణం. ఎరుక అంటే ఏంటి? జ్ఞానం. నేను ఏం మాట్లాడుతున్నాను అసలు, ఏం చేస్తున్నా, నేను ఏం తింటున్నాను, ఏమి తినకూడదు అన్న జ్ఞానం రావాలి నీకు. నువ్వు దేన్నైనా సృష్టించగల శక్తి నీకున్నదని గుర్తించు. నువ్వు దేన్నైనా సృష్టించగలవు. మరి అంతరిక్షం దాకా వెళ్ళాడు మానవుడు.
కానీ తన లోపల ఏం సత్యం ఉందో ఆ సత్యాన్వేషణ కోసం తన సాధన కేటాయించలేకపోయాడు. భగవద్గీత అదే చెప్పేది. ఓ మానవుడా, నిన్ను నీవు తెలుసుకో. నువ్వు బయట ప్రపంచాన్ని జయించవచ్చు, కానీ నీ లోపల నువ్వు జయించినప్పుడే, నీ లోపల ఉన్న జ్ఞానం గురించి తెలుసుకున్నప్పుడే నువ్వే పెద్ద గొప్పవాడు అని చెప్తుంది భగవద్గీత. ప్రపంచం అంతా తెలుసుకుంటున్నావు. నేనెవరంటే, ఓ కనపడే శరీరమే, నేను పలానా పేరు, దాని గురించి చెప్తున్నావు, కానీ ఈ లోపల ఉన్న దాని గురించి చెప్పలేకపోతున్నావు. అది ఎప్పుడు చెప్పగలుగుతావు? జ్ఞానం వచ్చినప్పుడు, నీ ప్రవర్తనలో మార్పు వచ్చినప్పుడు, జ్ఞానం వచ్చినప్పుడు మాత్రమే. నేను శరీరాన్ని కాదు, నేను ఒక చైతన్యాన్ని, నేను ఒక ఆత్మ పదార్థాన్ని, నేను దైవాన్ని అన్న సత్యాన్ని అప్పుడు నువ్వు అనుభూతించి చెప్పగలుగుతావు. ఆ అనుభవం రానంత కాలం చెప్పలేవు. ఎందుకంటే నీకు కోరికలు, ఆలోచనలతో ప్రతి క్షణం సతమతమవుతూ జీవిస్తున్నాడు. ఎప్పుడైతే నీకు జ్ఞానం వచ్చిందో, నాకు ఏం కావాలి, నా జీవిత లక్ష్యం ఏంటి, నా ప్రణాళిక ఏమిటి అన్న దాని మీద దృష్టి పెట్టి నీ యొక్క జీవన ప్రయాణాన్ని సాధిస్తాడు మానవుడు. వివేకానందుడు ఎగ్జాంపుల్, వివేకానందుడు వారి 9 మంది సంతానం. వివేకానందుడు 14 సంవత్సరాలు వచ్చే సమయానికి వాళ్ళ నాన్నగారు చనిపోతారు. మరి వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారే అంతా మొత్తం ఫ్యామిలీ చూసుకునేవారు. కొంచెం బాధ్యతలు వేస్తాయి. అప్పుడు రామకృష్ణ పరమహంసని అడుగుతాడు, మరి మా ఫాదర్ ఇలా చనిపోయారు, తినడానికి కూడా తిండి లేదు, మా నాన్నగారు ఉన్నప్పుడు చాలా ఐశ్వర్యవంతులు, నాకు భగవంతుడు కావాలి, భగవంతుని చూపించాలి, నాకు కావాలని అడుగుతాడు రామకృష్ణ పరమహంసని వివేకానందుడు. సరే, నేను నీకు భగవంతుని చూపిస్తాను రాని. ఏం చేస్తానంటే రామకృష్ణ పరమహంస వారు వివేకానందుని తీసుకెళ్తారు. తీసుకెళ్లి నీళ్లలో ముంచేసేస్తారు. తలకాయ పట్టినప్పుడు మరి నీళ్లలో మునిగేటప్పుడు ఊపిరి ఆడదు కదా, గిలగిలా కొట్టుకుంటూ నాకు దేవుడు కాదు, నాకు ఊపిరి ఆడట్లేదు అనేటప్పటికీ నువ్వు కొంచెం సేపటికే మరి ఇలా అనుకుంటున్నావు. నీ లోపల దైవం ఉందన్న సత్యాన్ని తెలుసుకోలేకపోయి నీకు దేవుడు కావాలని వెతుకుతున్నావు. ఆ దేవుడు నీ లోపలే ఉన్నాడని అప్పుడు రామకృష్ణ పరమహంస తెలిసాను చెప్పినాక అప్పుడు వివేకానంద జ్ఞానం కలిగి అప్పుడు ఆయన సాధనలో కొనసాగి మరి ఆయన యొక్క జ్ఞానాన్ని పాశ్చాత్య దేశాల్లో కూడా అందించారు వివేకానందుడు. అంటే ఒక్కొక్క గురువు ఒక్కొక్కటి మనకి సత్యాన్ని తెలియచేశారు. నువ్వు దేవుణ్ణి వెతకడం మానేసి ఎక్కడో బయట అంతా వెతుకుతున్నావు. వాళ్ళు సతులు మాయ, అన్నదమ్ముల మాయ, తల్లిదండ్రి మాయ, తాను మాయ, తానిల్లు పాడైపోయే విశ్వదాభిరామ వినిరవేమ. ఆలుసతులు మాయ అంటే భార్యాభర్తలు మాయే, తల్లిదండ్రి మాయే, తాను మాయే. అది తెలుసుకోలేక మాయలో పడిపోయి దీనిల్లు పాడైపోయే, ఈ శరీరం, ఈ దేహం అనే దేవాలయం పాడైపోయింది. విశ్వదాభిరామ వినురవేమ. అభి అంటే నీ ఆత్మ యొక్క శక్తి ద్వారా మాత్రమే ఈ సత్యాన్ని తెలుసుకోగలుగుతామని వేమన గారు ఎప్పుడూ చెప్పారు. చిన్నప్పుడు చదువుకునేటప్పుడు మరి అందరం మార్కులు 5 వేమన పద్యాలు అన్ని చదువుకున్నాం. 5 మార్కులకి 10 మార్కులకి బట్టి రాసి వచ్చేవాడు. ఫస్ట్ రావాలి, క్లాస్ ఫస్ట్ అని. అప్పుడు వాటిలో అంతరార్థం తెలియదు. ఇప్పుడు ఈ సాధనలోకి వచ్చినాక మన లోపలికి మనకి వెళ్ళిన జ్ఞానం వచ్చినాక ఒక పద్యంలో తాత్పర్యం ఇంత అర్థం ఉందని మనకి మనం స్వానుభవంగా తెలుసుకోగలుగుతున్నాం. ఆలుసతులు మాయే. మరి ఉండాలి, నువ్వు సంసారంలో ఉండాలి, అటాచ్మెంట్ డిటాచ్మెంట్ లో తల్లిదండ్రి ఉండాలి, అది అటాచ్మెంట్ డిటాచ్మెంట్ లో. తాను మాయే, నువ్వు శరీరం అనే భ్రమలో ఉన్నంతకాలం మాయలో ఉన్నట్టే. నీ లోపల ఎలా జరుగుతోంది మిషన్, ఈ వర్క్ అంతా ఎలా జరుగుతుంది, నీకు ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో అప్పుడు ఆ మాయ నుంచి బయటపడతావు. విశ్వదాభిరామ వినిరామ. అభి అంటే నీ ఆత్మ యొక్క శక్తి ద్వారా మాత్రమే ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకోగలుగుతావు. నీ శక్తి దగ్గరికి నువ్వు కనెక్షన్ అవనంత కాలం ఈ సత్యాన్ని తెలుసుకోలేవు. ఎగ్జాంపుల్, ఒక కారు ఉంది మనకి, రెడ్ కారో బ్లూ కారో కొనుక్కుని 10 లక్షలు పెట్టి నా కారు ఉంది అనుకుంటే సరిపోతుందా? ఆ కారు నడిపే ఒక డ్రైవర్ ఉంటే నువ్వు విజయవాడ వెళ్ళాలో, గుంటూరు వెళ్ళాలో, హైదరాబాద్ వెళ్ళాలో వెళ్ళగలుగుతావు. ఈ డ్రైవర్ లేకపోతే ఇది వెళ్తుందా? ఈ బండి వెళ్దు కదా. అలానే ఈ దేహం ఉంది, ఈ దేహాన్ని నడిపేవాడు ఒకడు ఉంటేనే కదా ఇప్పుడు ఈ చెయ్యి కదులుతోంది, మాట్లాడుతున్నాం, వింటున్నాం, వర్క్ చేస్తున్నాం. ఈ నడిపేవాడు ఒకడు ఉంటేనే కదా. అన్న జ్ఞానం నీకు ఎప్పుడు వస్తుంది? నువ్వు సాధన చేసినప్పుడు నీకు అప్పుడు వస్తుంది. లేకపోతే అప్పటిదాకా నీకు రాదు. ఏది ఉండకూడదో, ఏది ఉండాలో ఉండేదే అసలైన జ్ఞానం. ఆ జ్ఞానం రానంత కాలం మనిషి అస్తవ్యస్తంగానే జీవిస్తాడు. ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. ఒక సూర్యుని కిరణాలు నువ్వు పాపాత్ముడువా పుణ్యాత్ముడువా చూడడు, వీడి జంతువులా మనుషులను చూడదు. అందరి మీద తన కిరణాలనే సమంగా ప్రసరింపజేస్తాడు. అలానే
నువ్వు నీకు జ్ఞానం రానంత కాలం వాళ్ళు గొప్పవాళ్ళు, వీళ్ళు తక్కువ వాళ్ళు, వాళ్ళది వీళ్ళిదని నువ్వు ప్రవర్తిస్తావు. నీకెప్పుడైతే జ్ఞానం వస్తుందో అందరిలో అదే దైవత్వం ఉంది అన్న సత్యాన్ని తెలుసుకున్నప్పుడు అందరితో నువ్వు సమంగా ప్రవర్తిస్తావు. ప్రతి ఒక్క జంతువు కాదు, పుట్ట కాదు, రాళ్ళు కాదు, మనుషులు కాదు, ఎవరినైనా కూడా అందరినీ నాలో ఏదైతే ఉందో అందరిలో అదే బ్రహ్మమై ఉందన్న సత్యాన్ని తెలిసినప్పుడు అందరితో సమంగా ప్రవర్తిస్తాం. మరి పత్రి గారిని ఎందుకు మనం అందరం పత్రి గారు అంటే అది నిరూపించి చూపించారు ఆయన. మనకు ఆచరించి చూపించారు. ఒక గురువు దగ్గర ఉన్నామనంటే అది నేర్చుకున్నాం ఆ జ్ఞానం. ఆ జ్ఞానాన్ని ప్రతి క్షణం మనం ఎరుకతో వినియోగించుకోవాలి. ఒక సమస్య వచ్చింది అనంటే నాకెందుకు ఈ సమస్య వచ్చింది? ఎవరి వల్ల వచ్చింది? నేనే సృష్టించుకున్నానా? నాలోనే తప్పుందా? ఆ తప్పుని నేనే సరిచేసుకోవాలన్న జ్ఞానం రావాలి మనకి. నువ్వు ఎంత సాధన చేసావా? నేను 10 సంవత్సరాల నుంచి సాధన చేస్తున్నానా? నేను నెల నుంచి సాధన చేస్తున్నానా? అని కాదు. ఎంతగా సాధన చేస్తూ ఉంటే అంతగా నువ్వు నిశ్చల స్థితిలో ఉండగలుగుతావు. ఆ నిర్మలమైన స్థితిలో ఉన్నప్పుడు ప్రతి క్షణం కూడా మనం వేసే ప్రతి అడుగు కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. మరి అందుకే గురు పరంపరనంతరిని కూడా మనం చూడకపోయినా, ఒక రాముడిని, కృష్ణుడిని వీళ్ళందరినీ మనం చూడకపోయినా ఎందుకు మరి మనం వాళ్ళని ఇప్పటికీ కొలుసుకుంటున్నామంటే అదే కారణం. వాళ్ళు జ్ఞానంతో జీవించారు. ఎలా ఉండాలో ఆచరించి చూపించారు. మరి ఒక మానవుడు అస్తవ్యస్తంగా ఉంటున్నాడంటే అదే కారణం. అక్కడ జ్ఞానం లేకపోవటం వల్ల ఆ దైవాన్ని నేనే అన్న సత్యాన్ని తెలుసుకోలేకపోవటం వల్ల ప్రతి క్షణం తనని తాను హింసించుకుంటూ జీవిస్తున్నాడు. గౌతమ్ బుద్ధుడు లాస్ట్ మరి చూడండి ఇప్పుడు మనకి హాఫ్ అన్ అవర్ అప్పో దీపో భవ టాపిక్ కూడా చూడండి. నీ ఆత్మ దీపాన్ని నువ్వు వెలిగించుకోవాల్సిందే. నీ దీపాన్ని ఎవరో వచ్చి వెలిగించి నువ్వు బాహ్యంగా ఒక దీపాన్ని వెలిగించాలంటే నూనె పోసి ఒత్తేసి అగ్గిపెట్టి పెట్టి వెలిగిస్తావు. మరి నీ లోపల ఉన్న దాన్ని ఎలా వెలిగించుకుంటావు? విశ్వశక్తి అనే అగ్ని రగులుకున్నప్పుడు మాత్రమే నీ దీపాన్ని ఆ వెలుతురులో ఆ జ్యోతిని నువ్వు దర్శించగలవు. చూడండి ఒక దీపం ఎన్ని దీపాలనైనా వెలిగించగలుగుతుంది, లక్షల దీపాలనైనా వెలిగించినా కూడా ఫస్ట్ దీపం వెలుతురు తగ్గదు. అలానే మనలో ఎప్పుడైతే జ్ఞానం వచ్చిందో ఈ జ్ఞానం అనే దీపాన్ని ఎంతో మందికి వెలుతురులు కాంతులను ప్రసరింపజేస్తాం. ఆ జ్ఞానాన్ని అందజేస్తాం. అందుకే అన్ని దానాల్లో కల్లా జ్ఞానదానం గొప్పది. ఎందుకంటే ఇదే నువ్వు ఎంతమంది జ్ఞానాన్ని అందించినా కూడా నీ జ్ఞానం ఏమీ తరగదు, ఇంకా పెరుగుతుంది. కానీ ఎప్పుడైతే నీ జ్ఞానాన్ని నువ్వు అందరికి అందిస్తూ ఉంటావో నువ్వు ఎలా వెలుగుతూ ఉంటావు? ప్రతి క్షణం కూడా ప్రకాశంతో వెలుగుతూ ఉంటావు. ప్రకాశంతో ఉంటావు ప్రతి క్షణం. దానికి మార్గమే ధ్యానం. నువ్వు ఎన్ని చెప్పుకున్న ధ్యానం అనేది మూలం, ఆ ఫౌండేషన్. ఎప్పుడైతే అప్పుడు ఉంటావో అప్పుడే మిగతా స్వాధ్యాయం ఏంటి, సజ్జన సాంగత్యం ఏంటి, గురువుల గురించి అప్పుడు తెలుస్తుంది. నువ్వు ఎంతమంది గురువుల దగ్గరికి వెళ్ళినా, స్వాధ్యాయం చేసినా, సజ్జన సాంగత్యం చేసినా ఈ ఫస్ట్ది లేకపోతే రామకృష్ణ పరమహంస గారు చెప్పినట్టు జీరో అవుతాం. దానికి మార్గమే ధ్యానం. మనము ధ్యానం చేసినప్పుడు మన ప్రవర్తనలో మార్పు ఏం చేస్తుంది? జ్ఞానాన్ని తీసుకొస్తుంది. ఆ జ్ఞానం ద్వారానే ముక్తిని పొందుతాం. అది ఫ్రెండ్స్ ఇవాళ టాపిక్. సమయం అయింది. ఓకే ఫ్రెండ్స్, పత్రి గారికి, పరమ గురు మండలందరికీ కూడా ధన్యవాదాలు. టీం పత్రిజీ గురు టీంలో వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఈ ప్లాట్ఫామ్ ఆత్మబంధులందరికీ నా ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ప్రవర్తనలో మార్పే జ్ఞానం అనే టాపిక్ గురించి ఎంతో అద్భుతంగా పత్రిజీ గురువు గారు అందించిన జ్ఞానాన్ని మళ్ళా మీరు మాకు ఒకసారి కూలంకషంగా వివరించారు. అంతే మేడం, ధ్యాన సాధన మూలకంగానే మన ప్రవర్తనలో మార్పు వస్తుంది. కానీ ఎవరు ఎన్ని చెప్పినా అది అసంభవము. ఆ మార్పు ద్వారా మనం జ్ఞానాన్ని పొందుతాము. ఆ జ్ఞానం ద్వారానే మనం ఏమైనా సాధించవచ్చు. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడం జరుగుతుంది. అలాగే ప్రతి క్షణము ఆనందంలో ఉండడం అదే నిజమైన ముక్తి. ఆ ముక్తి పొందాలి, ఆనందం పొందాలి అని అంటే సాధన మూలకంగానే మనకి ఆ ఎరుక అనేది వస్తుంది. ఆ ఎరుక జ్ఞానం అనేది వస్తుంది. ఆ జ్ఞానం వల్ల మనలో ఉన్న తమో గుణ, రజో గుణాలన్నీ గుణాలలో నుంచి మార్పు, సాత్వికమైన ఆహారం తీసుకోవడము, ఆ ఆహారం వల్ల కూడా గుణాలలో మార్పు రావడము, ఆ విధంగా మనము ఎప్పుడు జ్ఞానాన్ని పొందడం జరుగుతుంది. ఆ జ్ఞానం ద్వారా మన జీవితంలో ఉన్నటువంటి ధ్యానానికి ముందు ఉన్నటువంటి కన్‌ఫ్యూజన్స్ అన్నీ, అంటే ఏమైనా ఉంటాయి కదా! ఈ నెగెటివ్ థాట్స్ అవన్నీ పోయేసి ఈ ధ్యాన సాధన మూలకంగా మనము జ్ఞానాన్ని పొందుతాం కాబట్టి ప్రతి క్షణము పాజిటివ్ ఆత్మస్థితిలో ఉండడం జరుగుతుంది.
ఆత్మస్థితిలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నామో, ఏం మాట్లాడుతున్నామో, ఏం తింటున్నామో ప్రతి విషయం పట్ల మనకి ఎరుక అనేది, అవగాహన అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి మనము మూలమైన ధ్యానాన్ని ఎప్పుడూ వదలకుండా చేసుకుంటూ ప్రతి క్షణము మనం ఆ ఎరుక స్థితిలో ఉండాలి. అదే ప్రవర్తనలో మార్పే జ్ఞానము అనే కాన్సెప్ట్ గురించి ఎంతో అద్భుతంగా వివరించారు మేడం. ఈ వివరణది ఎగ్జాంపుల్స్ మూలంగా రామకృష్ణ పరమహంస గారు, గౌతమ బుద్ధుడు వీళ్ళందరి ఎగ్జాంపుల్స్ ద్వారా కూడా ఎంతో అద్భుతంగా వివరించారు. మీకు మరి ఒక్కసారి టీం జగద్గురు పత్రిజీ జూమ్ వేదిక తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మేడం. అలాగే మాస్టర్స్ మన జూమ్ వేదికలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 9 గంటల 30 నిమిషాల వరకు ధ్యా ధ్యానం ఉంటుంది. 9 గంటల 30 నిమిషాల నుంచి స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం ఉంటుంది మాస్టర్స్. ఈ రోజు మనకి స్వాధ్యాయంలో భాగంగా సార్ ఆనంద ప్రసాద్ సార్ గారు ఖమ్మం నుంచి శ్రీకృష్ణ అమృతం భగవద్గీత విజ్ఞాన సారం నుంచి జ్ఞానాన్ని అందిస్తారు మాస్టర్స్ మనకి. ఇప్పుడు మనము సెషన్ ఎండ్ చేసుకునే ముందు కొన్ని అమృత వాక్యాలు చెప్పుకుందాం. అహింసో పరమో ధర్మః, అహింసో పరమో ధర్మః, ధర్మో రక్షతి రక్షితః, ధర్మో రక్షతి రక్షితః, సత్యమేవ జయతే, సత్యమేవ జయతే, లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. జయ హో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, జయ హో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, జయ హో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్, జయ హో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్, జయ హో ఆల్ పిరమిడ్ మాస్టర్స్, జయ హో ఆల్ పిరమిడ్ మాస్టర్స్, జయ హో జయ హో జయ హో జయ 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 హో. జయ హో జయ హో జయ హో జయ 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 హో. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ.